హలో హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే ఆధార్ కార్డు గురించి బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే ఆధార్ కార్డు బిగ్ అప్డేట్, ఇలా చేయకపోతే ఆధార్ రద్దు అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన వార్త అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. ఇక ఆధార్ కార్డుకు సంబంధించి యుఐడిఏఐ కీలకమైన అప్డేట్ జారీ చేసింది. మీ ఆధార్ కార్డు సుదీర్ఘకాలంగా అప్డేట్ కాకపోతే రద్దయ్యే ప్రమాదం ఉంది. ఒకవేళ అదే జరిగితే యాక్టివేషన్ అంతా సులభం కాదు. ఎందుకంటే రద్దయిన ఆధార్ కార్డును ఆధార్ సెంటర్లో రీయాక్టివేట్ చేయించలేరు. ప్రస్తుతం ప్రభుత్వం, ప్రైవేట్ పనులకు ఆధార్ కార్డు అనేది అత్యవసరంగా మారింది. ఆధార్ కార్డు లేకుండా ఏ పని జరగని పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వం నుంచి అందే సంక్షేమ పథకాలకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేందుకు ఆధార్ కార్డు తప్పనిసరి. ఆధార్ కార్డు అవసరం దృష్ట్యా యుఐడిఏఐ కీలకమైన అప్డేట్స్ ఇస్తుంది. 10 ఏళ్లుగా ఎవరైనా తమ ఆధార్ కార్డును అప్డేట్ చేయకుంటే వెంటనే సమీపంలోని ఆధార్ కేంద్రానికి వెళ్ళి అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. అలా చేయకుంటే మీ ఆధార్ కార్డు రద్దయిపోతుంది. ఒకసారి రద్దయితే మాత్రం దానిని యాక్టివేట్ చేసేందుకు ఢిల్లీలోని యుఐడిఏఐ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. యుఐడిఏఐ ప్రతి 8-10 ఏళ్లకు ఆధార్ కార్డును వెరిఫై చేస్తుంటుంది. ఈ సమయంలో ఆధార్ కార్డు అప్డేట్ కాకుంటే వాటిని రద్దు చేస్తుంది. ఏ ఆధార్ కార్డులు యాక్టివ్గా ఉన్నాయో చెక్ చేసేందుకు యుఐడిఏఐ వెరిఫికేషన్ చేస్తుంటుంది. ఒకసారి ఆధార్ కార్డు రద్దయితే రీయాక్టివేట్ చేసేందుకు ఢిల్లీలోని యుఐడిఏఐ కార్యాలయానికి వెళ్లాల్సిందే. స్థానికంగా ఉండే ఆధార్ సెంటర్లలో ఇది సాధ్యం కాదు. చాలామందికి అడ్రస్ లేదా పేరు మార్చాల్సిన అవసరం ఉండదు. అలాంటప్పుడు ప్రతి 8 లేదా 10 ఏళ్లకు కనీసం ఫోటో అప్డేట్ చేసుకోవాలి. ఫోటో ప్రూఫ్ కోసం ఓటర్ ఐడి, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు అప్లోడ్ చేయవచ్చు. ఆధార్ కార్డులో ఫింగర్ బయోమెట్రిక్, ఐరిస్, ఫేస్ బయోమెట్రిక్ వివరాలు ఎప్పుడూ అప్డేట్ చేస్తూ ఉండాలి. ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ కోసం ₹50 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అదే డాక్యుమెంట్ అప్డేట్ లేదా ఆధార్ డౌన్లోడ్ కోసం కూడా ₹50 ఫీజు ఉంది.